మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అభిలాష్ అభినవ్ గారికి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారికి, ఏఎస్పీ రాజేష్ మీనా గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, అర్జుమాన్ అలీ గారికి, మల్లేష్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మన ఆర్టీఓ గారిని అభినందిస్తున్నా. సో ముఖ్యంగా మేము చెప్పాలనుకున్నాయన్నీ మా అడిషనల్ ఎస్పీ సార్ చెప్పారు. అడిషనల్ ఎస్పీ గారు యాక్చువల్గా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం కాకముందు నుంచే జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఆయన ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. ప్రతి స్కూల్కి వెళ్ళడం, రోడ్స్ సేఫ్టీ గురించి చెప్పడము డైలీ చేస్తూనే ఉన్నారు. సో దానికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. అండ్ 2 days నిన్న మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ అయింది. నేను ఆఫీస్ నుంచి ఇంటి నుంచి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక ఆయన 1 year బేబీని ముందు కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద, హెల్మెట్ లేదు, దానికి తోడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇట్లా వంగి. సో నేను ఆ వెహికల్ ఆపించి బాగా తిట్టాను ఆయన్ని. నీ ప్రాణంతో పాటు నీ కూతురు ప్రాణం కూడా పోతుంది, ఏంది హెల్మెట్ లేదు, టెలిఫోన్ ఏంది, ఒక్క నిమిషం పక్కన ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు కదా. సో ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందరవందర చేస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక బాధితురాలిని. మై డాటర్ ఆల్సో డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ at 1 year age, బిఫోర్ కమింగ్ టు దిస్. సో నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటా, ఆ ఒక్క క్షణం తిరిగి వస్తే బాగుండు, మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేది అనేసి. సో అందరికీ నేను అప్పీల్ చేసేది ఒకటే, దయచేసి మీరు ఫోన్ డ్రైవింగ్ చేయొద్దండి. తర్వాత ఈ చాలాసార్లు మనకి జరిగే యాక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము చూస్తూ ఉన్నాము. మన దగ్గర నిర్మల్ జిల్లాలో ఒక 30% యాక్సిడెంట్స్ సెల్ఫ్ స్కిడ్ యాక్సిడెంట్స్, అంటే ర్యాష్కి వెళ్ళిపోయి ఏదోటి గుద్ది చచ్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, సెల్ఫ్ స్కిడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇన్సూరెన్స్ కూడా రాదు. మీరు అంత ఫాస్ట్గా వెళ్ళే థ్రిల్లో కంటే కూడా మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ బేర్ చేసే బాధ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్పాలనుకున్నా. లాస్ట్ ఇయర్ మంజులాపూర్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ బైక్ కారు గుద్దుకున్నాయి. ఆయన స్పాట్లో కోమాలోకి వెళ్ళిపోయారు. 3 months ఆయన హాస్పిటల్లో ఉంచారు, తర్వాత చనిపోయాడు. సో 3 monthsకి some lakhs of rupees హాస్పిటల్లో అయ్యాయి. ఎవరు పే చేస్తారు? భార్య ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఏ రకమైన ఉద్యోగం చేయలేదు, పిల్లలు 2 ఉన్నారు, టీనేజ్ పిల్లలు, వాళ్ళని ఎవరు చదివిస్తారు? నేను అందరికి అదే చెప్తున్నా, మీరు ఒకసారి ఫాస్ట్గా వెళ్ళే ముందు, లేదా థ్రిల్ ఫీల్ అయ్యే ముందు, లేదా తాగి డ్రైవ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. పోలీసులు ఫైన్ వేస్తారనో, లేకపోతే పోలీసులు ఉన్నారనో మీరు మా కోసం పెట్టుకోవద్దు హెల్మెట్లు, మా కోసం ఫోన్లు డ్రైవింగ్ చేయకుండా ఆపొద్దు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం జాగ్రత్తలు తీసుకొని, మంచి కేర్ తీసుకొని, మీరు జాగ్రత్తలు తీసుకొని ఏ యాక్సిడెంట్స్ జరగకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరు కూడా ఇవన్నీ పాటించండి దయచేసి. ఇట్స్ అన్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ అస్. ప్రతిరోజు మనసు చాలా కష్టంగా ఉంటుంది. డిఎస్ఆర్ చూస్తే అన్ని యాక్సిడెంట్స్. ఎందుకు అవ్వాలి? ఒక ప్రాణంతో పాటు ఒక కుటుంబం కూడా నాశనం అవుతుంది. తర్వాత ఎంతమంది బాధపడతారు, ఆ ఫ్యామిలీ చిందరమందర అయిపోతుంది. వన్స్ అగైన్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డోంట్ డూ ఫోన్ చేస్తూ కూడా డ్రైవ్ చేయొద్దండి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. చిన్నపిల్లల్ని పెట్టుకొని కూడా మీరు రకరకాల స్టంట్స్ చేయొద్దు. ఈ కొత్తగా ఇంకోటి చూస్తున్నా, స్పోర్ట్స్ బైక్స్ పెట్టి స్టంట్స్ చేస్తున్నారు చాలా మంది. అది కూడా దట్స్ ఆల్సో నాట్ గుడ్. నేను చెప్పేది ఏంటి, నేనేం బెదిరించట్లేదు లేదా వార్నింగ్ ఇవ్వట్లేదు. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి మీరు ఈ పనులు చేసే ముందని నేను అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారికి ధన్యవాదాలు. అందుకే తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు వెహికల్స్ ఇచ్చారా, ఇక మీరు జైలుకే అన్న రీతిగా మేడం గారి సమాధానం చక్కగా చెప్పారు. దయచేసి మైనర్ బాలురకు వెహికల్స్ ఇవ్వకుండా ప్రమాదాలను నివారించవలసిందిగా మేడం గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుతూ మేడం గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదిక పైన నాతో పాటు వచ్చేసిన గౌరవనీయులైన ఎస్పీ గారికి, ఎస్పీ అడ్మిన్ గారికి, ఏఎస్పీ గారికి, ఇక్కడ వచ్చేసిన మన లైబ్రరీ చైర్పర్సన్ గారికి, మల్లేష్ గారికి, ఆర్టీఓ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరూ యూనియన్స్కి, ఐచర్ యూనియన్, ఆటో యూనియన్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం, ఇంకా ధన్యవాదాలు. రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్, ఇది కొత్త ప్రోగ్రామ్ కాదు. కానీ మన ఇది చేసిన తర్వాత కూడా ఎన్ని ప్రమాదం జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, అది మనం ఆలోచించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మంత్ ఎంటైర్ ఒక నెల రోడ్ సేఫ్టీ మీద, రోడ్ అవేర్నెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. 1 జనవరి నుంచి 31 జనవరి వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలు, స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళు శాఖ పరంగా అవేర్నెస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవేర్నెస్ డ్రైవ్లో ఈ రోజు వరకు భాగంగా వివిధ శాఖ కలిపి ఒకవేళ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ 20,000+ మందికి అవేర్నెస్ కలపడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కంటి చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా లేక కొంతమంది డ్రైవ్ చేస్తారు, దీనివల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. అందువల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇది ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎంత చేసిన తర్వాత కూడా మనకి ప్రమాదం జరుగుతున్నాయి. మన అందరితో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన రెక్లెస్నెస్ యాటిట్యూడ్ మీద జరుగుతుంది. మన స్పీడ్ మనకి కావాలి, మనకి ఆ థ్రిల్ కావాలి, అందువల్ల మన స్పీడ్గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం, ఆ కారణంతో జరుగుతుంది. ఏ కారణంతో జరుగుతుంది అది మనం కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక ప్రాణం పోయింది అనుకోండి, అదే ఫ్యామిలీకి చాలా బాధాపడంగా ఉంటుంది. మన అందరికీ తెలుసు ఇండియాలో వెహికల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంది. ఎంటైర్ ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే వెహికల్ ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. నిర్మల్ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ హార్డ్లీ 40% కూడా ఇన్సూరెన్స్ లేదు. ఇది చాలా టెన్షన్ ఉండడానికి విషయం, చాలా కన్సర్నింగ్ విషయం. సో ఈ వేదిక నుంచి నేను ఫస్ట్ మీ అందరికీ ఏం కోరుతున్నాను అంటే అన్ని వెహికల్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చేస్తావా? ఆర్టీఓ గారు మీరు ఒక డ్రైవ్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ 1 వీక్ ఒక మిషన్ మోడ్లో అందరికీ ఇన్సూరెన్స్ ఫస్ట్ వచ్చే విధంగా చూడండి. అండ్ ఎవరైనాకి ఇన్సూరెన్స్ రెన్యువల్ కూడా ఉండాలి, అది కూడా ఇది నెక్స్ట్ 1 వీక్లో చేయండి. నిర్మల్ జిల్లా షుడ్ బి యాక్సిడెంట్ ఫ్రీ, అది చాలా ఇంపార్టెంట్. మన జిల్లాలో గతం సంవత్సరాల్లో ఎక్కడైనా హెవీ యాక్సిడెంట్స్ జరిగింది 26 స్పాట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 26 స్పాట్స్. ఇది స్పాట్స్ ఎట్లా ఉంటుంది అంటే సడన్గా టర్న్, మనది మహబూబ్ ఘాట్ పాయింట్స్ ఉన్నాయి, అలాంటి ప్లేసెస్లో కంటిన్యూస్గా బ్లాక్ స్పాట్స్ లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్క్ చేయడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి, నేషనల్ హైవేస్ నుంచి వాళ్ళు అవన్నీ కరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆ 26లో 23 పాయింట్స్ ఇప్పటి వరకు కరెక్షన్ అయింది. కరెక్షన్ అంటే ఏంటి? సడన్గా స్టీప్ స్లోప్ కంటే కొద్దిగా స్లోగా స్లోప్ వస్తుంది, కానీ అదే మనం డిపార్ట్మెంట్ పరంగా చేస్తున్నాము. అది స్లోప్ కరెక్ట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా 120 స్పీడ్కి ఆ మహబూబ్ ఘాట్లో పోతే, లేకపోతే 60 స్పీడ్కి మహబూబ్ ఘాట్లో పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. సో దీంతో ఎవరిది తప్పు అంటే పర్సన్ ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళది తప్పు అవుతుంది. సో మీ అందరితో కోరేది ఏమంటే స్పీడ్ మీద బాగా ప్రేమ మంచిగా కాదు కదా. ప్లస్ మల్టిపుల్ డ్రైవింగ్ కూడా చేయకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ సిట్టింగ్ చేస్తున్నారు.
జనరల్గా టూ పర్సన్స్ ఉండాలి ఒక బైక్లో, 3 persons 4 persons కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. రాత్రి చూస్తే ఎంటైర్ ఏరియాలో స్మాల్ పిల్లలు 15 years 14 years పిల్లలు 10 తర్వాత మీ అందరికీ ఐడియా ఉంటుంది, దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. అదే నైట్ టైంలో 10 తర్వాత హెవీ స్పీడ్గా డ్రైవ్ అవుతుంది, మనందరికీ సౌండ్ కూడా వస్తుంది. స్మాల్ మైనర్ చిల్డ్రన్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. సో నేను ఒకటే కోరుతున్నాను, మదర్స్కి కూడా కోరుతున్నాను, సిస్టర్స్కి కూడా కోరుతున్నాను, మీ కొడుకు లేకపోతే మీ అన్న ఒకవేళ అట్లాగే బయట పోయి నేను బైక్లో 10 o'clock తిరిగి వస్తామంటే మీరు ఆపాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా ఏదో జరిగింది అంటే ఆ నష్టం మీ ఫ్యామిలీకి అవుతుంది. ఒకవేళ వాళ్ళు డేలో కూడా బయట పోతున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ ఇచ్చి బయట పంపాలి. సో మన ఇక్కడ నిర్మల్ జిల్లాలో గిఫ్ట్ హెల్మెట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా మంది హెల్మెట్ కూడా ఒక మనిషికి గిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు కార్డ్ గిఫ్ట్ చేస్తారు, స్వీట్ బాక్స్ గిఫ్ట్ చేస్తారు, దీనికంటే హెల్మెట్ గిఫ్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అండి, అది మీకు ప్రాణం కాపాడుతుంది. ప్లస్ ఇంకొకటి 26 January ముందు మన రోడ్ సేఫ్టీ క్విజ్, ఒక మంచిగా క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నాకు 3000+ ఎంట్రీస్ వచ్చింది, అదే చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే 3000 మెంబర్స్ ఆ క్విజ్లో ఆన్లైన్ క్విజ్ మన జిల్లా తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 3000 మెంబర్స్ అది వివిధ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు అండ్ చాలా వరకు ఆన్సర్స్ కరెక్ట్. అర్థం ఏంటి, అందరికీ ఆన్సర్స్ తెలుసు కానీ కావాల్సిందే చేయట్లేదు, అంతే కదా. సో నా ఒకటే రిక్వెస్ట్ మీ అందరికీ, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మన తరఫు నుంచి మనం డెఫినెట్గా పుష్ చేస్తాము, కానీ మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ప్రేమ పెట్టి వాళ్ళకి హెల్మెట్ గిఫ్ట్ చేయి, వాళ్ళకి ఇది రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంత మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా చాలా చాలా అప్రిసియేషన్ అండ్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, ముగిస్తున్నాను.